హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మొన్న చెప్పిన స్టోరీకి సెకండ్ పార్ట్ అనమాట. అట్లా సైన్యాధిపతి కొడుకుని జ్యోతిష్కుడు చదువుతాడని చెప్పి చంపాలని అనుకుంటా ఉంటే సైన్యాధిపతి ఏమో ఎట్లయినా కాపాడాలని చెప్పి ఇట్లా కొన్ని బట్టలు అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోమంటాడు. ఇట్లా ఉంచొద్దు అంటాడు. అట్లానే పంపించేస్తాడు. కొన్ని డబ్బులు, గుర్రాలు, గుర్రాలు అన్ని ఇచ్చేసి కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ డబ్బులు అయిపోతాయి. ఫుడ్ కోసం గుర్రం కూడా ఇచ్చేస్తాడు. రాజుగాడికి ఏం చెప్తాడంటే, మీ జ్యోతిష్కుడు చెప్పినట్టు ఎక్కడ రాజు అవుతాడని చెప్పి, నేను మా అబ్బాయిని నా వల్ల గాని నా కొడుకు వల్ల గాని మీకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నేను సత్య ఆనందని మీకు దూరంగా వెళ్ళిపోమన్నాను. ఒకవేళ మళ్ళీ రాజ్యం వైపు కానీ ఊళ్ళో కానీ వస్తే తల తీసేయమని చెప్పాను రాజు గారు అని చెప్పాడు. నా వల్ల గాని నా కొడుకు వల్ల గాని మీకు ఏం ఇబ్బంది రాకూడదు అని చేశాను రాజు గారు అని చెప్పాడు. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి తెచ్చుకున్న డబ్బులు అయిపోతే గుర్రము అమ్మేస్తాడు. ఫుడ్ దొరక చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. కొద్ది రోజులకి ఇంకా అన్ని చేతులు ఖాళీ అయిపోయిన తర్వాత మనుషుల మీద వెళుతొస్తుంది. కవిత్వం కూడా ఏమి రాదు. తర్వాత ఇంకా రోడ్లో నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక గుడిసె దగ్గర పడిపోతాడు అనమాట. ఆ గుడిసెలో ఒక బామ్మ ఒక అమ్మాయి ఉంటారు. బామ్మ అమ్మాయి వచ్చి వీడిని లోపల తీసుకొచ్చి వీడికన్నీ ఇక్కడ మొహం నీళ్లు జల్లి అవన్నీ చేసి వీడి కొద్దిగా ఫుడ్ పెట్టి అవన్నీ చేస్తారనమాట. నేను ఎక్కడున్నాను ఏంది అంటే, అక్కడ ఉన్నావులే బాబు అని చెప్పి, సో నీకెవరు లేరా అని అమ్మాయి అడిగితే నాకెవరు లేరు, నేను మా నాన్న గెట్టేశాడు, నేను కవిని అని చెప్తాడు. తర్వాత నువ్వేమైనా కవిత్వంతో ఏమైనా సంపాదించుకోవచ్చుకోనంటే ఫుడ్డే దొరకలేదు, ఇంకా నాన్న గెట్టేశాడు, నాకు ఇంకా కవిత్వం మీద కూడా ఇంట్రెస్ట్ పోయిందంటే తర్వాత ఆ అమ్మాయి మీద ఒక కవిత్వం చెప్తాడు అనమాట. నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అమ్మాయి మీద ఏ కవిత్వం చెప్పాడు, ఇక్కడ ఎలా మళ్ళీ డెవలప్ అయ్యాడు అనేది చూద్దాం. అది ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.